హాయ్ ఫ్రెండ్స్, నార్త్ కొరియా పేరు వినగానే ఆకలి చావులు, ఒక దుర్మార్గమైన రాజు, రాత్రవగానే చీకట్లో మునిగిపోయే దేశమని మాత్రమే గుర్తుకొస్తుంది. ఇందులో ఏమాత్రం అబద్ధం లేదు. ఇవన్నీ నగ్న సత్యాలే. కానీ నార్త్ కొరియా అనగానే కేవలం పేదరికమే కాదు, ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్ మాల్స్, స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే పిల్లలు, లగ్జరీ కార్లలో తిరిగే జనాలు కూడా ఉన్నారు. నార్త్ కొరియా మీద దేశాలన్నీ శాంక్షన్ విధించినప్పుడు అసలు ఆ దేశానికి ఆదాయం ఎలా వస్తుంది? ఖర్చుల కోసం వాళ్లకు తగిన డబ్బులు ఎక్కడ నుండి లభిస్తున్నాయి? వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు? వాళ్లకు ఖర్చులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్త్ కొరియా గురించి తెలుసుకోవాలంటే మీరు ముందుగా కమ్యూనిస్టు దేశం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే నార్త్ కొరియా ఒక కమ్యూనిస్టు దేశం. ఇటువంటి దేశాల్లో ప్రైవేటు కంపెనీలు ఉండవు. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కేవలం ప్రభుత్వమే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కమ్యూనిస్టు దేశాలలో ప్రజలు ప్రైవేటు ప్రాపర్టీలు కూడా కొనుక్కోలేరు. ఇక గవర్నమెంట్ వాళ్లకు భూములను కూడా లీజు మీదిస్తుంది. కిమ్ ఇల్ సంగ్ నార్త్ కొరియా స్థాపించినప్పుడు ఇక్కడ సోవియట్ యూనియన్ కంట్రోల్ ఉండేది. సోవియట్ యూనియన్ కూడా ఒక కమ్యూనిస్టు దేశం. దాంతో నార్త్ కొరియా కూడా ఒక కమ్యూనిస్టు దేశంగా మారిపోయింది. మొదట్లో కిమ్ ఇల్ సంగ్ నార్త్ కొరియా అధినేతగా ఉన్నప్పటికీ కూడా ఆ దేశం యొక్క కంట్రోల్ మొత్తం సోవియట్ యూనియన్ చేతుల్లోనే ఉండేది. అయితే మెల్లమెల్లగా నార్త్ కొరియాలో నేషనలిస్ట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఒక స్వాతంత్ర దేశంగా మారటానికి నార్త్ కొరియా చైనా సహాయం తీసుకుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చైనా కూడా ఒక కమ్యూనిస్టు దేశం. ఈ రెండు దేశాల మధ్య పరస్పర సహాయ సహకారాలు కొన్ని సంవత్సరాల పాటు సవ్యంగా నడిచాయి. ఎప్పుడైతే 90s సోవియట్ యూనియన్ విడిపోయిందో అప్పుడు నార్త్ కొరియాలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నార్త్ కొరియాకు వచ్చే ఎయిడ్ ఆగిపోయింది. ఎయిడ్ అంటే ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లే సహాయం. కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఆహారం, బట్టలు, పెట్రోల్ వంటి ఎన్నో విలువైన వస్తువులను కూడా ఒక దేశం నుండి మరొక దేశానికి తరలిస్తూ ఉంటారు. సోవియట్ యూనియన్ నుండి ఇటువంటి సహాయం ఆగిపోవడంతో నార్త్ కొరియాలో ఆకలి చావులు పెరిగిపోయాయి. ఇదే సమయంలో 2 లక్షల మంది కంటే ఎక్కువ ప్రజలు చనిపోయారు. దీని వెనుక కారణం ఏంటంటే నార్త్ కొరియాలో వ్యవసాయం చేసే రైతులు తమ భూమిలో పండించిన పంటను మొత్తం గవర్నమెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ జనాలకు ఆహారాన్ని సరఫరా చేస్తుంది. సోవియట్ యూనియన్ విడిపోకముందు 1994 సమయంలో ఒక్కొక్క రైతుకి ప్రతిరోజు 450 గ్రాముల ధాన్యాలు లభిస్తే అది 128 గ్రాములకు పడిపోయింది. నార్త్ కొరియా ఒక కమ్యూనిస్టు దేశం కావటం వల్ల అక్కడ ఎలాంటి వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. మిలిటరీలో పనిచేసినా లేదా వ్యవసాయం చేసినా సరే అది గవర్నమెంట్ జాబ్ కిందే లెక్కకొస్తుంది. అయితే ఈ సిస్టమ్ కేవలం మగవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆడవాళ్లు హౌస్ వైఫ్గా రిజిస్టర్ చేయించుకున్న తర్వాత కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. కొన్ని దిగుమతి చేయబడిన సిగరెట్లు, మద్యం వంటి అమ్మకాలు కూడా ఈ ఆడవాళ్లు చేస్తూ ఉండేవారు. గవర్నమెంట్ కూడా వీళ్ల మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వారి అవసరాలను పూర్తి చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ప్రజలను సంతృప్తి పరచడానికి వాళ్లు చేసే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా చూసి చూడనట్లు గవర్నమెంట్ వదిలేసింది. అందుకని నార్త్ కొరియాలో ఆడవాళ్లు మగవాళ్ల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఇక 21వ శతాబ్దంలో అడుగుపెట్టిన తర్వాత నార్త్ కొరియాకు ఓ విషయం బాగా తెలిసొచ్చింది. కమ్యూనిస్టు దేశంగా ఎక్కువ కాలం పాటు బతకడం కష్టమని గవర్నమెంట్ గ్రహించింది. అందుకే ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే ఎవరైతే ప్రతి నెలా కొంత రుసుము చెల్లిస్తారో ఆ మగవాళ్లు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వాళ్ళు తమకు ఇష్టమైన వ్యాపారాలను కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది. నార్త్ కొరియా కరెన్సీ స్థిరంగా ఉండదు. 2009లో నార్త్ కొరియా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అక్కడి ప్రజలు ఎవరూ కూడా 1,00,000 వాన్ అంటే మన కరెన్సీలో 8,500 కంటే తక్కువే ఖర్చు చేయాలి. అందువల్ల మిగిలిన ఖర్చుల కోసం జనాలు చైనా కరెన్సీ యాన్ మీద ఆధారపడ్డారు. ముఖ్యంగా అనైతిక వ్యాపారాల కోసం యాన్ ఖర్చు చేస్తూ ఉండేవారు. నార్త్ కొరియా నుండి చైనాకు పారిపోవాలి అనే ఉద్దేశంతో కూడా చాలా మంది చైనా కరెన్సీ ఖర్చు చేస్తూ ఉండేవారు. చైనా విషయానికొస్తే ఈ దేశంలో నార్త్ కొరియాకు అత్యంత ముఖ్యమైన దేశం.
2018లో కిమ్ జోంగ్ హాన్ చైనా ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ను కలుసుకున్నారు. ఆ సమయంలో కిమ్ మామ బుద్ధిమంతుడిలాగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని స్పీచ్ ఇవ్వటం గమనార్హం. నోటికి ఏది వస్తే అది వాగేసే కిమ్ మామ ఇంత పద్ధతిగా వ్యవహరించడం చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కానీ చైనాతో పెట్టుకుంటే ఏమవుతుందో కిమ్కి బాగా తెలుసు. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాడు. ఇదే చైనాకున్న పవర్. నార్త్ కొరియాతో వ్యాపార సంబంధాలు చాలా దేశాలు తెంచుకున్నాయి. కానీ చైనా నార్త్ కొరియాకి ఒక పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. నార్త్ కొరియాలోని పెద్ద పెద్ద హోటల్స్లో ఉండే లగ్జరీ ఐటమ్స్ నుండి నార్త్ కొరియాలో తిరిగే వాహనాల వరకు అన్నీ చైనా ఉత్పత్తులే. ఇంకా చెప్పాలంటే చైనా నార్త్ కొరియాకి ఇల్లీగల్గా కొన్ని ఆయుధాలను కూడా సరఫరా చేస్తూ ఉంటుంది. నార్త్ కొరియా గవర్నమెంట్ ఆయుధాలను సిరియా వంటి దేశాలకు అమ్ముకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇక నార్త్ కొరియాలో ఈ మధ్య హ్యాకర్స్ కూడా దండిగా పెరిగిపోతున్నారు. వీళ్ల వల్ల కూడా నార్త్ కొరియాకు పుష్కలంగా డబ్బులు ముడుతూ ఉన్నాయి. ఇక నార్త్ కొరియాలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్లే. వీళ్లే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీలకు ప్రధాన కారణం. ఇక్కడ మరో విడ్డూరం ఏంటంటే నార్త్ కొరియా గవర్నమెంట్ కూడా కొన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలను నడిపిస్తూ ఉంది. ఆర్మీ జవాన్లను ఈ ఫ్యాక్టరీల్లో పనివాళ్లుగా నియమించి వాళ్లతో పని చేయిస్తూ ఉన్నారు. ఇక నార్త్ కొరియా డబ్బులు ఎలా సంపాదిస్తుంది అని అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎన్నో రకాల అక్రమాలు చేస్తూ చట్ట వ్యతిరేక పనుల ద్వారా నార్త్ కొరియా డబ్బులు సంపాదిస్తూ ఉంది. ఇక నార్త్ కొరియా ఎకనామికల్ మోడల్ గురించి చెప్పడం కూడా కత్తి మీద సామే. అవసరానికి మించి చైనా కూడా నార్త్ కొరియా వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ ఉంటుంది. చైనా నుండి కూడా నార్త్ కొరియాకి పుష్కలంగా డబ్బులు ముడుతూనే ఉంటాయి. ఇవన్నీ కాకుండా నార్త్ కొరియాకి మరొక స్ట్రాటజీ కూడా ఉంది. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి కిమ్ మామ నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, ఓ బటన్ నొక్కి ప్రపంచాన్ని నాశనం చేస్తాను అని బెదిరించడం ఎన్నోసార్లు వినే ఉంటారు. దీని వెనుక కూడా మనోడి పెద్ద ప్లానే ఉంది. ఎప్పుడైతే వాళ్ళ దేశంలో జనాలు ఆకలితో చనిపోతూ ఉంటారో అలాంటి సమయంలో అమెరికా మీద పడి ఏడుస్తూ ఉంటాడు. దాంతో నార్త్ కొరియా మీద విధించిన శాంక్షన్స్ బలవంతంగా తగ్గించాల్సి ఉంటుంది. ఇదే అవకాశంగా తీసుకుని నార్త్ కొరియా గవర్నమెంట్ ఎన్నో దేశాల నుండి ఎయిడ్ పొందుకుంటుంది. కానీ మళ్లీ విషయం మొదటికే వస్తుంది. కుక్కతోక వంకర అన్నట్టు నార్త్ కొరియా చేసే పనులు చూసి పెద్దన్న అమెరికా శాంక్షన్స్ విధిస్తుంది. కానీ ఈ సమయంలోనే నార్త్ కొరియా తనకు కావలసిన డబ్బు సంపాదించుకుంటుంది. న్యూక్లియర్ బాంబ్ అని బెదిరించగానే అమెరికా భయపడిపోతూ ఉంటుంది. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు కిమ్ మామ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అందుకని అతనితో పెట్టుకుని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు అన్నట్టు అమెరికా కూడా ఒక్కొక్కసారి నార్త్ కొరియా ముందు తగ్గుతుంది. ఇదే ఛాన్స్ గా తీసుకుని నార్త్ కొరియా గవర్నమెంట్ కూడా జనాలు ఆకలి చావు చస్తున్నా సరే న్యూక్లియర్ బాంబ్స్ మీద మాత్రమే ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటుంది. న్యూక్లియర్ కెపాసిటీ కూడా నార్త్ కొరియాలో ఎంతగానో డెవలప్ అవుతూ ఉంది. ఎంతవరకైతే నార్త్ కొరియాలో ఈ న్యూక్లియర్ ఆయుధాలు ఉంటాయో అంతవరకు నార్త్ కొరియా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఆ ఆయుధాలను వదిలిస్తే అమెరికా మీద ఒత్తిడి కలిగించడానికి నార్త్ కొరియాకు ఎలాంటి అవకాశం ఉండదు. ఇక మరోవైపు న్యూక్లియర్ ఆయుధాలను వదలకపోతే నార్త్ కొరియా మీద ఉన్న శాంక్షన్స్ కూడా తొలగవు. ఇలా నార్త్ కొరియా రెండు వైపులా కూడా ఇరుక్కుపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.